యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కానీ మీ మీద నాకున్న ఇష్టం ఉందో ఆ కష్టం నాకు చిన్నదే. మీరు ప్రశాంతంగా ఉండండి. మీరు నిర్దోషిగా బయటికి వస్తారు. నేను తీసుకొస్తాను. మీ అబ్బాయి పెద్ద పోలీస్ ఆఫీసర్ కదా, అందులోనూ నీ కొడుకు నీ మాట జవదాటడని నాకు తెలుసు. అందుకే ఒక మాట చెప్పి నీ కొడుకుతో సంతకం పెట్టిస్తావని నీ దగ్గరికే బయలుదేరాం. వాడొట్టి గాలోడైతే వాడు మిలిటరీ పరీక్ష రాయడం ఏంటి, సెలెక్ట్ అవడం ఏంటి? అమ్మా, ఆకలిస్తుంది, రా అమ్మా, అన్నం పెట్టు. కన్నయ్య, మీ అమ్మని కాస్త ఆలోచించుకొనివ్వరా? ఆకలిస్తున్నానమ్మా. నీకు ఆకలేస్తే నేనన్నం పెడతాను కదా, మీ అమ్మని ఇబ్బంది పెట్టకు నాన్నా. మీ అమ్మని అలా ప్రశాంతంగా ఆలోచించుకొనివ్వు. ఎవర్రా నీకు నానమ్మా? పోతలకి ఏనాడు అత్తయ్య కన్నయ్యని దగ్గరికి తీసుకునేది కాదు. ఇప్పుడు ఇలా ఆయన దగ్గరికి తీసుకుంది. అత్తయ్య ఎప్పుడు కన్నయ్యతో ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది. ఇది అమ్మ ముద్ద. ఇది నాన్న ముద్ద. అమ్మ కళ్యాణి, ఏం చేయాలనుకుంటున్నావు? ఆలోచిస్తున్నాను నాన్న. త్వరగా మనం ఏదో ఒకటి చేయకపోతే శౌర్య బయటికి రావటం కష్టం అయిపోతుంది. ఆఫీసర్ డబ్బులు తీసుకున్నారని అందరికీ కనిపిస్తోంది. ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు అనేది ఎవ్వరూ పట్టించుకోరు. ఇప్పుడు మనం ఏం చేయాలన్నా అవకాశం లేదు. రికమెండేషన్లు పనిచేయం. మరి ఎలాగండి? శౌర్య లంచం తీసుకోలేదని ప్రూవ్ చేయాలి, లేదా లంచం ఇచ్చామని అబద్ధం చెప్పిన వాళ్లతోనే ఇవ్వలేదని నిజం చెప్పించాలి. అవి రెండు జరిగే పనులు కావునన్నా ఇంకేదో చేయాలి. ఆఫీసర్కి అలా చేయాల్సిన అవసరం లేదన్నా ఎవరు నమ్మరు. మనం ఇలా ఆలోచిస్తూ ఉంటే శౌర్యని సస్పెండ్ చేస్తారేమో కళ్యాణి. ఆ పరిస్థితి మాత్రం రాకూడదు. కళ్యాణి, బాగా ఆలోచించమ్మా. ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఆధారం దొరక్కపోదు. ఆ దొరికే ఆధారం చిన్నదే కావచ్చు, కానీ కొన్నిసార్లు అవే సమస్యల్ని చాలా సింపుల్గా పరిష్కరిస్తాయి.
కళ్యాణి, వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? శౌర్యాన్ని విడిపించడానికి ఏదైనా ఆధారం దొరికిందా? చిన్న క్లూ దొరికింది అత్తయ్య. అవునా? ఏం ఆధారం దొరికిందమ్మా? వాళ్ళు ఎక్కడుంటారో తెలిసింది. అలా అయితే ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? వెంటనే వెళ్ళి వాళ్ళని పట్టుకుంటే సరిపోతుంది కదా. పదమ్మా వెళదాం. వాళ్ళని జుట్టు పట్టుకుని లాక్కొచ్చి వాళ్ళ నోటితోనే నిజం చెప్పిద్దాం. నాన్న, తొందరపడకండి. వాళ్ళ గురించి మనకు తెలిసింది. ఇప్పుడు మనందరం ఒక్కసారిగా వాళ్ళ ఇంటి మీదకి వెళితే వాళ్ళు భయపడి పారిపోవచ్చు, లేదా మనల్ని దూరం నుంచి చూసి వాళ్ళు జాగ్రత్త పడచ్చు. అవును, ఆయన చెప్పేది కూడా నిజమే. ఒక్కసారిగా అందరం వెళ్ళడం కూడా మంచిది కాదు. అలాగనే ఆలస్యం చేసే కొద్దీ వాళ్ళు వెళ్ళిపోతారు కదా బావా. ఎక్కడికి వెళ్ళరు? వాళ్ళ గురించి నాకు వదిలేయండి. మీరు నేరుగా స్టేషన్కి వెళ్ళారంటే వాళ్ళని తీసుకుని నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తాను. అమ్మా, నువ్వు ఒక్కదాన్ని వెళ్ళడం ప్రమాదం అమ్మా. నీతో పాటు నేను కూడా వస్తాను. ఎందుకు నాన్న? నేను చాలు. పోలీస్ ట్రైనింగ్ కూడా తీసుకుంది కాబట్టి తనకు ఆ భయం లేదులే బావా. తను ఒంటరిగా వెళ్ళినా నెగ్గుకొచ్చేస్తుంది. ఏదైనా వాడని మాత్రం వదిలిపెట్టద్దమ్మా. ఎలా వదిలిపెడతాను నానమ్మా? వాళ్ళని తీసుకొచ్చి నిజం చెప్పిస్తేనే కదా ఆఫీసర్ బయటకొస్తారు. వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు. మీరందరూ పోలీస్ స్టేషన్ దగ్గరికి రండి. నేను వాళ్ళని తీసుకుని వచ్చేస్తాను. నువ్వొక్కదానివే వెళ్తే ఎలాగే? నువ్వొచ్చేదాకా ఎదురు చూస్తూ నేనుండలేను. నేను నీతో పాటే వస్తాను. కాళ్ళకు అడ్డం పడతా నువ్వెందుకే? అమ్మాయి వెళ్ళొస్తానంటుందిగా. లేదు, నేను కళ్యాణితో పాటే వెళ్తాను. మీరంతా స్టేషన్కి వెళ్ళండి. సర్లే మావయ్య, రానివ్వండి. మేం వెళ్ళి వాళ్ళ సంగతి చూస్తాం. మీరు స్టేషన్ దగ్గర వెయిట్ చేయండి. జాగ్రత్తమ్మా. అలాగే నానమ్మ. అమ్మా కళ్యాణి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అవతల వాళ్ళు అంత ప్రమాదకరమైన వ్యక్తులు కాకపోవచ్చు. కాకపోతే ఏదైనా జరుగుతుందనే భయంతో వాళ్ళెంతకైనా తెగించే అవకాశం ఉంది. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. అలాగే నాన్న. నువ్విక్కడే మాట్లాడితే ఎలాగే? ఈ లోపు వాళ్ళు ఎటన్నా పోతే నువ్వురా. సరే పదండి. రా. బాబు, కొంచెం తొందరగా పోని. అలాగే అమ్మా. అత్తయ్య, మీరేం బాధపడకండి. వాళ్ళు దొరికారు అంటే ఆఫీసర్ని విడిపించడం చాలా ఈజీ. ఇప్పుడు కానీ వాళ్ళు నా కంట పట్టారంటే ప్రాణాలు తీసేస్తాను.
ఏదో తెలిసిన వాళ్ళు కదా సాయం చేద్దాం అనుకుంటే నలుగురిలో నా బిడ్డ పరువు తీస్తారా? ఇందుకే అత్తయ్య, ఏదైనా చేసే ముందు కొంచెం ఆలోచించాలి. ఈ మాట ఇంతకు ముందు నువ్వు అంటుంటే కోపం వచ్చేదే, కానీ ఇప్పుడు నిజం అనిపిస్తోంది. మనం త్వరగా వెళ్లి వాళ్ళని పట్టుకుంటే ఏ సమస్య ఉండదు అత్తయ్య. ఆఫీసర్ నిర్దోషిగా బయటకొస్తారు. బాబు అటు తొందరగా పోనీ. వెళ్తున్నానమ్మా. ఏమ్మా ఇంకా సర్దుకోలేదా? అయిపోవచ్చింది టైం నాన్న. అవుతుందమ్మా. మొత్తం అన్ని సర్దేసావా? అన్నీ సర్దేశాను. రా వెళ్దాం. ఆటో ఆపు. అత్తయ్య, అదే ఇల్లు. ఓరే చిన్న, ఏంటమ్మా? గ్యాస్ కట్టడం మర్చిపోయానురా. ఏంటమ్మా నువ్వు? పదమ్మా. ఆ, తలుపు తీయండి. చెంచులమ్మా, 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 నువ్వు ఆ గదిలో చూడు. కనిపించారా? అక్కడెవరూ లేరమ్మా. నువ్వు అటువైపు చూడు. అత్తయ్య, వాళ్ళు మనం వస్తామని ముందే పారిపోయినట్టున్నారు. మిమ్మల్ని ఊరు వదిలి వెళ్ళిపోమంటే ఇంకా ఇంటి దగ్గర ఏం చేస్తున్నారండి? బట్టలే సర్దుకోవాలి కదయ్యా. మీరు తీరిగ్గా అన్ని సర్దుకునే వరకు వాళ్ళు ఆగుతారనుకుంటున్నారా? ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు ఉన్నారంటే ప్రమాదం మా వెంటున్నట్టే. ఇంకా చూస్తారండి, వెళ్ళండి.
ఏంటి బావా, ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. భయపడకు, కళ్యాణ్ అంతా చూసుకుంటుంది. ఇక్కడ పరిస్థితి చూస్తే శౌర్యని అరెస్ట్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టున్నాయి. అటు కళ్యాణ్ ఏమో ఇంకా రాలేదు. నా కూతురి మీద నాకు నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ శౌర్య అరెస్ట్ అయ్యే సిచ్యువేషన్ తీసుకురాదు. చూడు ఆఫీసర్, విచారణలో మీరు లంచం తీసుకున్నారనే తెలుస్తోంది. మీరు అడగకుండా వాళ్ళు ఇచ్చినట్లయితే మేం పంపించిన అదే నోట్లు మీకెందుకు ఇస్తారు? డ్రైవర్ ఉద్యోగం ఇప్పించడానికి రికమెండేషన్ లెటర్ ఇవ్వడం కోసం మీరు లంచం తీసుకున్నారని ప్రూవ్ అయిపోయింది. సో మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోక తప్పదు. ఏమ్మా, వాళ్ళు దొరికారా? లేదు నాన్న, మేం వెళ్లేసరికి ఇల్లు ఖాళీ చేశారు. మరి ఇప్పుడు ఎలాగమ్మా? మనం ఏదైనా చెయ్యాలి అంటే లంచం అడిగారు అని చెప్పిన వాళ్ళే సాక్ష్యం చెప్పాలి. వాళ్ళు దొరకలేదు అంటే ఇంకేం చేయాలో అర్థం కావడం లేదు. అలా అనుకో కళ్యాణి, నీ మీదే నా ఆశలన్నీ పెట్టుకున్నాను. ఏదో ఒకటి చేసి నా బిడ్డ అరెస్ట్ కాకుండా చూడు. నేను చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవిస్తుంటే చూసి తట్టుకోలేను. నిజంగా నా బిడ్డ అరెస్ట్ అయ్యాడు అంటే నేను చచ్చిపోతాను. అత్తయ్య ఊరుకోండి, ఏంటా మాటలు? ముందు వెనక ఆలోచించకుండా చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు ఏడ్చి లాభమే ఉంది? సారీ బావా, దాన్ని తిట్టాలని కాదు. ఇదిగో ఇలా ఏదో ఒక పిచ్చి పని చేసి లేనిపోని తలనొప్పులు తెస్తూనే ఉంటుంది. బావా, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన శౌర్యాన్ని ఎలా కాపాడుకోవాలా అని. ఒకసారి నేను వెళ్ళి ఆఫీసర్ల కాళ్ళు పట్టుకుని బతుకులాడుకుంటాను. తప్పు నాది కాబట్టి నన్ను అరెస్ట్ చేయమంటాను. ఆఫీసర్ లంచం తీసుకున్నట్టు సాక్ష్యం దొరికింది కాబట్టి ఇప్పుడు మనం ఎవరు మాట్లాడినా ప్రయోజనం ఉండదు అత్తయ్య. You will be removed from the service. Damodar garu, take him to the custody.
శౌర్య, ఈ పాపం నాదేరా. నా వల్లే నీకు ఈ అవమానం. ఏం సార్, ఆఫీసర్గా మా శౌర్య ట్రాక్ రికార్డ్ చూశారుగా. అలాంటి వ్యక్తి లంచం తీసుకోవడం ఏంటని మీరు కొంచెం కూడా ఆలోచించరా? అన్ని విధాలా విచారణ చేసిన తర్వాతనే మేము తన్ని కస్టడీలోకి తీసుకున్నాం. మా డ్యూటీకి అడ్డు రాకండి.